తిరుపతి పరిసరాల్లో ప్రకృతి ఒడిలో 200 ఎకరాల సువిశాల ప్రాంతం. అందులో 90 ఎకరాల గ్రీన్ బెల్ట్. ఆసియాలో కల్లా అత్యంత అధునాతనమైన, ఎంతో పర్యావరణ అనుకూలమైన స్టీల్ ప్లాంట్లో ఒకటి ఇక్కడ కొలువై ఉంది. PFIకి సుస్వాగతం. ఇక్కడ ముడి సరుకు స్పాంజ్ ఐరన్. దీన్ని కరిగించడానికి 30 మెట్రిక్ టన్నుల మెగా ఫర్నస్ లో ఉన్న భారీ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్ ను ఛార్జ్ చేస్తారు. ఛార్జింగ్ పూర్తయి ఆశించిన 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు ఇది చేరుకున్న తర్వాత కోర్లెస్ ఇండక్షన్ ఫర్నస్ తో ఇది కరుగుతుంది. ఈ ఫర్నస్ ఒక రిఫ్రాక్టరీ కంటైనర్లో ఉంటుంది. దీని చుట్టూ ఉండే హెలికల్ కాయిల్ ను ఏసీ కరెంటుకు కనెక్ట్ చేస్తారు. క్రూసిబుల్ నుంచి కరిగిన లోహాన్ని కాస్టింగ్ లేడిల్లోకి తీస్తారు. ఆ లేడిల్ అంతటా ఉష్ణోగ్రత సమానంగా ఉండటానికి, రసాయనిక ప్రక్రియ ఒకేలా ఉండటానికి దీనిని నైట్రోజన్లో ముంచుతారు. ఆ తర్వాత ఈ లేడిల్ను కంటిన్యూస్ కాస్టింగ్ మెషిన్ వద్దకు తరలించి అక్కడ లేడిల్ కార్ మీద ఉంచుతారు. అక్కడ ఈ మెటీరియల్ లేడిల్ నుంచి టన్ డిష్ నుంచి బోల్టన్ ట్యూబ్స్ కి ప్రవహిస్తుంది. మూడు స్ట్రాండ్స్ నుంచి ఈ సీక్వెన్షియల్ కాస్టింగ్ మొదలవుతుంది. మౌల్డ్ ట్యూబ్ నుంచి దీనిని బయటకు తీసిన తర్వాత ఈ గట్టి పడుతున్న బిల్లెట్స్ ఒక కంటైన్మెంట్ విభాగంలోకి ప్రవేశిస్తుంది. ఈ విభాగంలో ప్రైమరీ, సెకండరీ మిస్ తరహా కూలింగ్ ఛాంబర్లు ఉంటాయి. ఈ ప్రక్రియ మూలంగా బిల్లెట్స్ పోతుకు అనుగుణంగానూ ఎంతో నాణ్యతతోనూ ఉంటాయి. ఆశించిన రోలింగ్ ఉష్ణోగ్రతకు ఈ బిల్లెట్స్ చేరుకోగానే బిల్లెట్ కత్తులు వీటిని సరైన పొడవుకు కట్ చేయగానే వీటిని గట్టిపరచడానికి, సమానంగా చల్లబరచడానికి ప్రత్యేకమైన నాజిల్స్ ద్వారా నీటిని స్ప్రే చేస్తారు. వీటి బిల్లెట్స్ ను కత్తిరించిన తర్వాత ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా, కరెంట్ను వృధా చేయకుండా వీటిని రోలింగ్ మిల్ కి తరలిస్తారు. మా స్ట్రైట్ లైన్ నిరంతర రోలింగ్ మిల్లో క్రమంగా వీటిని సైజును కత్తిరించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. నున్నగా చేసే మిల్లో ప్రక్రియ అవగానే ఇంటర్మీడియట్ ఫినిషింగ్ మిల్లో దీని సైజును మరింత తగ్గించడం జరుగుతుంది. బార్ కి ఆశించిన సున్నితమైన గ్రెయిన్ స్వరూపం వచ్చే వరకు రోలింగ్ కొనసాగుతుంది. మేము ఈ రోలింగ్ గైడింగ్ టెక్నాలజీని ఇటలీకి చెందిన జెనెలి మోర్గట్ షమర్ సంస్థ నుంచి స్వీకరించాం. బార్ ఫ్లో ఉండే లూప్ స్కానర్ బిగుతులేని రోలింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండేలా వీలు కల్పిస్తుంది. బార్ చక్కగా గుండ్రంగా ఉండేలా హామీ కల్పిస్తుంది. రీబార్ మీద ఫైనల్ ఫినిషింగ్ స్టాండ్ తన ముద్రను వేయగానే అవి చల్లబర్చే విభాగంలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ వీటికి ప్రతిఘటన శక్తిని కల్పిస్తారు. ఇక్కడ 415 నుంచి 600 FE మధ్య ఆశించిన రేంజ్కి వచ్చే వరకు వీటిని రాటు తేల్చుతారు.
మా కస్టమర్ల అవసరాలకు డిమాండ్లకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆ తరువాత అక్కడున్న డివైడింగ్ షేర్ వీటిని 60 మీటర్ సైజులో కట్ చేస్తుంది. అక్కడి నుంచి మేము కూలింగ్ విభాగానికి వస్తాం. అట్మాస్ఫియరిక్ టెంపరింగ్ జరిగేది ఇక్కడే. కూలింగ్ బెడ్లో హాట్ కోర్లో ఉండే వేడి ఉపరితలానికి చేరుకుని దానికి సాఫ్ట్ కోర్ స్వభావాన్ని ఇస్తుంది. దీని వలన బార్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బలం కోసం దృఢమైన ఉపరితలాన్ని గ్రిప్ను కల్పిస్తుంది. దీనివల్ల రీబార్స్ తుప్పట్టకుండా ఒత్తిడిని తట్టుకునేలా తయారవుతాయి. కస్టమర్ అవసరాల ప్రకారం మానవ శక్తి అవసరం లేకుండానే నిలువుగా వంపుగా 2 రకాలుగా వేరువేరు సైజుల్లో ఉండే రీబార్ బండులను సిద్ధం చేస్తారు. బార్లను చల్లబరిచి బండిల్గా ప్యాక్ చేసిన తర్వాత వాటిని వాటి సైజులు, గ్రేడ్లు, లాట్ నంబర్ల బట్టి మా 80,000 చదరపు అడుగుల ఇండోర్ వేర్హౌస్లో నిలువ చేస్తారు. ఇక్కడ స్వీడన్కు చెందిన సున్ బ్రిస్తా ఆన్లైన్ మాస్టర్ బండ్లింగ్ అండ్ బెండ్ బండ్లింగ్ మేకింగ్ PLC కంట్రోల్ ఆటోమేటిక్ మెషిన్ల వరుస ఉంటుంది. నాణ్యమైన పని ఉత్పత్తి చేయడంతో ముగిసిపోదు. మేం వాటిని స్థిరమైన నాణ్యతను పరీక్షించేందుకు మరింత జాగ్రత్త తీసుకుంటాం. మా ఉత్పత్తి భద్రతకు భరోసా ఇస్తాం. రోలింగ్ ప్రాసెస్ తర్వాత పూర్తయిన ఉత్పత్తి నాణ్యతను పునరుద్ధరించేందుకు కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. మా రీబార్ల ఉన్నత ప్రమాణాలను కొనసాగించేందుకు లోపల ఉన్న మా అత్యాధునిక వర్క్షాప్లో 100% మెషినింగ్, రోల్స్ ఎంబాసింగ్ చేస్తాం. అత్యంత ఆధునిక టెక్నాలజీ వాడకం, నిపుణుల నిశితమైన పరిశీలనతో ముడి ఖనిజం దృఢమైన రీబార్గా రూపాంతరం చెందింది. వాటిని చివరగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రీటైళ్ల ఛానళ్లకు పంపుతారు. ఈరోజు ప్రకాష్ ఫెరోస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్షిణాసియాలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా, భారతదేశంలో 4 స్లిట్లున్న ఏకైక మిల్లుగా నిలిచింది. ఇక్కడ మేము తనదైన ప్రత్యేకతతో దృఢంగా ఉండే విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. అది మీ కలల నిర్మాణాన్ని దృఢంగా చేస్తుంది. Prakash Feroz Industries.